పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం లోక్సభ నియోజకవర్గం చేవెళ్లలోని షేర్లింగంపల్లిలో ఉన్నాము. షేర్లింగంపల్లిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఎవరికి ఓటైపోతున్నారు, వారు ఎవరిని గెలిపించుకోబోతున్నారు ఎంపీగా, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. బీజేపీ ఓటు వేయాలనుకుంటున్నాము. టీఆర్ఎస్ గెలుస్తా సార్. కాంగ్రెస్ వరకు ఎత్తా. టీఆర్ఎస్ బీజేపీ పైనే ఉంది. బీజేపీ అనుకుంటున్నాం. కాంగ్రెస్ బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ బీజేపీ వస్తా అనుకున్నాం. బీజేపీ గెలుస్తుంది. మా కాంగ్రెస్ వస్తుందని మేము నమ్మకం. బీజేపీ బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ రావచ్చు అన్న. మోడీని చూసి ఓటేస్తారు. ఏముంది కాంగ్రెస్ వస్తుందని వస్తే బీజేపీ వస్తుండొచ్చు అనుకుంటా. కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం మేము. యూత్ కానీ ఏది కానీ మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్? హైదరాబాద్ లో మాత్రం టీఆర్ఎస్ గెలుస్తా సార్. నేను ఏం పోయాను. ఏ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ? అంతలంగలే ఎవడు అందరు లంగలే, కానీ ఎవరొకరు గెలుస్తారు కదా. ఎవడో ఒకడు కాంగ్రెస్ వరకు ఎత్తా. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు? అరే ప్రభుత్వం అది ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వరకు ఎత్తా. టీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తారు? ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి ఇంతకుముందు చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు చూస్తున్నాం. 3 నెలలకు మొత్తం దివాలా తీసిండు. అందుకు దివాలా తీసినందుకు మళ్ళీ మీరు బీఆర్ఎస్కి ఇస్తారు అనుకుంటున్నారు. మేము టీఆర్ఎస్కు. అంటే ఇవి మనకు సెంట్రల్ ఎలక్షన్స్ కదా, మనకు దేశానికి సంబంధించిన ఎలక్షన్స్. మీరు బీఆర్ఎస్కి ఓటేస్తే ఏ విధంగా ప్లస్ అవుతుంది? ఇక్కడ పార్లమెంట్లో జర దళం ఇప్పుతాడు మన ఎంపీలు, మన రాష్ట్రం గురించి గల్లం విప్పుతారు అంతే. దాని గురించి మీరు బీఆర్ఎస్కి కంపల్సరీ వేస్తాం. కాంగ్రెస్ వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా ఈ 4 నెలల్లో? నష్టం చూస్తున్నారా మీరే? ఏమున్నాయి, రైతు బంధు లేదు, ఏం లేదు, ఏం లేదు. అంటే బీజేపీ పార్టీ ఇష్టమా, మోడీ ఇష్టమా? మోడీ బీజేపీ రెండు అంతే. మోడీ అంటే ఎందుకు ఇష్టం మీకు? మోడీ అంటే ఇప్పుడు ఆయన స్వచ్ఛందంగా చేస్తుండు, ఆయనకి ఏమి ఆశలు లేవు, ఆయన ఏమి బ్లాక్మెయిల్ చేసుకొని ఏమో ధనం కాపాడుకుంటలేడు కదా. ఆయన ఏది లేదు, దేని గురించి ఆలోచన లేదు, ప్రజల కోసమే చేస్తుండే ఆయన. అదే, వేరే ఏం లేదు అక్కడ. గత సంవత్సరాల నుంచి మోడీ గారు ఎలాంటి కరప్షన్ లేకుండా జాగ్రత్తగా దేశ గౌరవాన్ని పెంచుతున్నాడు కాబట్టి బీజేపీ రావచ్చని మాకు అనిపిస్తుంది. మా ఇంట్రెస్ట్ కూడా బీజేపీ పైనే ఉంది. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటున్నారా? తప్పనిసరి అవుతాడు. బీజేపీ అనుకుంటున్నాను. బీజేపీ ఎందుకు గెలుస్తుంది? అంటే డెవలప్మెంట్ బాగుందని అంటున్నాను. 17 స్థానాలలో మినిమం 17కు 17 కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 100కు 100% నేను చెప్పేస్తున్నా. నేను BA చదువుకున్నా, ఈ రోడ్డు మీద తిరగవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా సంగారెడ్డి నుంచి లింగంపల్లికి ఒక కూలి పనికి వచ్చినాం. ఇక్కడ అర్థం చేసుకోవాలి. కేసీఆర్ 9 సంవత్సరాలు చేసిండు, ఏం చేసిండు చెప్పండి, మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు చెప్పండి మీరు. అందుకే కదా మీరు ప్రజా తీర్పిచ్చారు. అవును సార్, ఇప్పుడు ప్రజా తీర్పిచ్చిర్రు, అదే చెప్పిర్రు కాంగ్రెస్ అని. ఇప్పుడు మేము అది చేసినాము, ఇది చేసినాము, అది చేసినాము. అక్కడ చూడండి, చూసిరు మీరు. ఆ డ్యామ్ కాడికి పోతే పర్రెలు ఉన్నది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అన్నీ ఇంత కుప్ప పెట్టిపోయిండు. ఇప్పుడు అది చేయలేడు. 100 రోజులు అయింది. ఈ 100 రోజులలో ఇది కంప్లీట్ కాలేదు. కాంగ్రెస్ వచ్చి 100 రోజులు అయింది, 110 రోజులు అయింది. అన్నవాదుడు అది ప్రభుత్వం అది. ఇప్పుడు వచ్చి 100 రోజులు కూడా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు అప్పుడే పెళ్ళైన వాళ్ళు కొద్దిగా సరి చేసుకుంటారు కదా, ఎంబడే సరి కావాలంటే కాలేదు కదా. బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గం గాను బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిల్చుంటున్నారు. ఆయన గెలుస్తాడని అనుకుంటున్నారు. గెలుస్తాడు. ఎంత మెజారిటీ వస్తుంది? మెజార్టీ కూడా చెప్పలేం కాదు, ఎలక్షన్లు జరగబట్టి చెప్పలేము. అంటే రంజిత్ రెడ్డి క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి కూడా గట్టిగానే ఉన్నాడు. మరి పోటీగానే ఉంటారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇస్తారు. మీకు బీజేపీ పార్టీ అంటే ఇష్టమా, మోడీ ఇష్టమా? మోడీ అంటే ఇష్టం. అంటే మీరు బీజేపీ పార్టీకి మోడీని చూసి సపోర్ట్ చేస్తున్నారా? మోడీని చూసే సపోర్ట్ చేసి. మోడీ అంటే ఎందుకు ఇష్టం? కొన్ని పరిస్థితుల్లో మంచిగా చేసినాడు కాబట్టి, దేశం కోసం రక్షణ వ్యవస్థ బాగుంటుంది కాబట్టి దేశాన్ని కాపాడడానికి మోడీ అయితే సరిపోయే మనిషి అని అనుకుంటున్నాం. బీజేపీ వస్తా అనుకున్నాం. బీజేపీ వస్తాని అంటే మోడీ వల్ల వస్తుందా, లేకపోతే బీజేపీ పార్టీ అంటే ఇష్టమా? అదే మోడీ వాళ్ళని వస్తా అనుకున్నాం. అలా మేము కాంగ్రెస్ పార్టీకి వేసాం సార్ ఓటు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వేసారు. మరి ఇప్పుడు ఏ పార్టీకి వేస్తారు లోక్సభ ఎన్నికలు? ఇంతకుముందు టీఆర్ఎస్తో వేసాం, గెలిచిండు. ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా ఆయనకే వేస్తాం. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి నిల్చున్నాడు ఆల్రెడీ ఇంతకుముందు. ఇప్పుడు కూడా రంజిత్ రెడ్డికి వేస్తాం. రంజిత్ రెడ్డి మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ అయ్యిండు కదా. అది ప్రాబ్లం ఏమంటే సీఎం కాంగ్రెస్ వచ్చినందుకు జంప్ అయ్యిండు.
దానికోసం వేస్తాం. ఇంతకుముందు లేకపోతే మళ్ళీ వాళ్ళే ఉంటే వాళ్ళ దాంట్లోనే ఉంటారు. వాళ్ళకే వేస్తుండే. మరి అట్లా జంప్ అయితే జనాలు నమ్ముతారంటారు. నమ్ముతారా అంటే ఇప్పుడు ఆయన మనిషి ముఖం చూసి వేస్తాం. బీజేపీ గెలుస్తుంది. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి నిల్చుంటున్నారు. అవును. ఆయన వ్యక్తి ఎలాంటి వారు, ఆయన గురించి మీకు ఏమైనా తెలుసు? మంచి వ్యక్తి అండి. ఆయన రంజిత్ రెడ్డి గారి పైన గెలుస్తారని నమ్మకం ఏంటి? ఈయన మంచి పనులు చేస్తాడు కాబట్టి రంజిత్ రెడ్డి ఆల్రెడీ కొంచెం పేరు ఖరాబ్ ఉంది కాబట్టి విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. అంటే రంజిత్ రెడ్డి గారు పేరు ఖరాబ్ ఉంది, ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి? మన బీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు కదా, మన జీవన్ రెడ్డి చెప్తున్నాడు రంజిత్ రెడ్డి గురించి. ఆయన ఏమేమి చేసిండు అన్నీ ఆయననే చెప్పిండు, బీఆర్ఎస్ నాయకుడే చెప్పిండు ఆయన మీద. సో ఇంకా మనం చెప్పుడు ఏముంటుంది. మీరు బీజేపీ పార్టీకి మోడీని చూసి లైక్ చేస్తారా, లేకపోతే బీజేపీ పార్టీ ముందు నుంచే ఇష్టమా? బీజేపీ పార్టీ ముందరి నుంచి ఇప్పుడు మోదీ గురించి ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది? 400 పైచలకే గెలుస్తుంది. ఓకే, ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఎంత మెజారిటీతో గెలుస్తారు? గెలుస్తాడు, 20-30 వేల ఓటుతో గెలుస్తాడు. అంటే గెలుపు సులభం అవుతుందా లేకపోతే కష్టపడాల్సి వస్తుందా? కొంచెం కష్టపడాలి. సో విజయం అయితే బీజేపీదే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది. బీజేపీ గెలిచిన అంత గ్యారంటీ ఏంటి? మోడీయా లేకపోతే బీజేపీ పార్టీ అంటే ఇష్టమా మీకు? మోడీ ఇష్టం. మోడీ అంటే ఎందుకు ఇష్టం? మోడీలో నచ్చే లక్షణాలు ఏంటి? అన్ని మంచిగా చేస్తుండు కాబట్టి లక్షణాలు మంచిగా ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులు రెండు చెప్పండి. ఇప్పుడు రైతు బంధు ఇస్తుండు, మళ్ళా ఇప్పుడు అదేంది ఇన్సూరెన్స్ ఇస్తుండు, మళ్ళా నెలకు ఆరోగ్యశ్రీ చేస్తుండు, అన్ని మంచిగా చేస్తుండు కాబట్టి అదే గెలవాలి. బీజేపీ ఎందుకు గెలుస్తుంది? అతను మంచి వ్యక్తి. ఏ విధంగా చెప్తున్నారు? ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా? మనం చూసినాం కాబట్టి మనం అంత చూసేంత వరకు మంచి వ్యక్తి అతను. అలా అందరినీ కలుపుకొని పోతాడు. మోడీ గెలుస్తానంటారా ఈసారి? 400 పైన వస్తాయి ఎంపీ సీట్స్. అంటే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందంటారా దేశం మొత్తం? కాంగ్రెస్ వీకే అండి అది. అంటే ఏ విధంగా వీక్? నాయకుడు లేకుండా వీకా లేకపోతే నాయకుడు ఉండి వీకా పార్టీ? నాయకత్వం లేదు అసలు. నాయకత్వమే మైనస్. అంటే మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ బాగా బలపడింది అంటారు. మోడీ నాయకత్వంలో భారతదేశం పటిష్టంగా తయారైంది. అంటే ఓన్లీ బీజేపీ పార్టీ కాదు, మొత్తం భారతదేశం కూడా పటిష్టంగా తయారైంది అంటారు. మనల్ని వేరే దేశం ఎదుర్కొంటే భయపడుతున్నాయి ఇప్పుడు. బీజేపీ అంటే ఎందుకు గెలుస్తుంది బీజేపీ? ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి. మోడీ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీజేపీ. సో అదర్ వే బీజేపీ మోదీ వల్లనే ఇదవుతుందండి. మోడీని చూసి మాత్రమే ఓట్లు పడతాయి బీజేపీ పార్టీకి, అంతేనా? మోదీ చూసి కాదు, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ బట్టి ఓట్లు పడతాయి. అది బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? ఇప్పుడు చేసే పథకాల్లో వాళ్ళే బాగున్నాయి, బీజేపీయే బాగున్నాయి. బీజేపీ అంటే అంత స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఎందుకు బీజేపీ అంత స్ట్రాంగ్? అంత లోతుకు మనకు తెలియదు నాన్న. అంటే మోడీని చూసి బీజేపీయా లేకపోతే బీజేపీ పార్టీ అని? మోడీని చూసే బీజేపీ. మ్యాక్సిమం కాంగ్రెస్ రావచ్చు అన్న. కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఉండే రూలింగ్లో కాంగ్రెస్ ఉంది, దాన్ని చూసి ఒకటి వేస్తారు, లేదంటే బీజేపీ. ఆ రెండులో ఏదో ఒకటి వస్తుంది. సెంట్రల్లో బీజేపీ అనుకుంటున్నాను చాలా. అంటే ఎందుకు అట్లా? బాగా చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇంకేం చెప్తాం, అందుకని బాగా చేసే నాయకుడు ఎవరు లేరు. అంటే మోడీని మించిన నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఎవరు లేరా? ఎవరు లేరు. రాహుల్ గాంధీకి అంత సత్తా లేదా? అంటే అతనైతే ఇంతవరకు చేయలేదు. చేసి ఉంటే అతను కూడా చేయగలుగుతాడో చేయలేడో తెలుస్తుంది మనకు. ఇంతవరకు లేడు కదా. వాళ్ళ నాన్నతో వాళ్ళ మమ్మీతోనే పోయింది అది. వాళ్ళ మమ్మీ లేదు, వాళ్ళ నాన్నే. ఇంకంతే. బీజేపీ ఎందుకు విన్ అవుతుంది? కంపల్సరీగా మోడీ అన్ని చేస్తున్నాడు కాబట్టి. మోడీ వల్ల మాత్రమే బీజేపీ విన్ అవుతుందా? మోడీని చూసి ఓటేస్తారు అంతే తప్ప, మోడీ తప్ప ఇంకెవరిని చూసి బీజేపీకి అయితే ఓట్లు పడవు. ఇప్పుడు చెవెల నియోజకవర్గానికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన గెలుస్తాడు కంపల్సరీ. ఆయన గురించి మీకు ఏమైనా తెలుసు? తెలుసు, మా అక్కనే మాది లోకల్ చెవెలనే మాది. ఆయన ఎన్ని వేల మెజారిటీతో గెలుస్తాడు? మెజార్టీ అంటే గెలుస్తాడు కంపల్సరీ ఆయన్ని. మరి రంజిత్ రెడ్డి కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చిండు కదా. అంటే అది ప్రజల నమ్మకం కోల్పోయిందా? కోల్పోయాడు. అంటే ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడు ఓడిపోతాడు. అంటే చివరిగా కాంగ్రెస్ను బీజేపీ మధ్యలో పోరు ఉంటుంది. కాంగ్రెస్ రాదు, బీజేపీ వస్తుంది. ఎంపీ బీజేపీ అన్న ఇక్కడ. మరి సెంట్రల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తాను? మొత్తం ఇక కంపల్సరీ అన్నీ వస్తాయి, బీజేపీ వస్తుంది. ఇక్కడే జనాలు బీజేపీ అంటున్నారు. ఏముంది కాంగ్రెస్ వస్తుందండి. కాంగ్రెస్ వస్తాను ఎట్లా చెప్తున్నారు? పైన కాంగ్రెస్ ఉంది కూడా, ఇంకా అదే కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో. దేశంలో అయితే లేదు కదా ఇప్పుడు గవర్నమెంట్. లేదు కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ వస్తే బాగుంటుందేమో. వస్తే బీజేపీ వస్తుండొచ్చు అనుకుంటా. కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి గెలుస్తారు. బీజేపీ నుంచి రామాలయం కట్టారు కదా, అభిమానం ఎక్కువైంది జనాలకు. బీజేపీ కంపల్సరీగా.
బీజేపీ గెలిచిన అంత నమ్మకంతో ఎట్లా చెప్తున్నారు? మోడీ గారి మంచి పనుల గురించి బీజేపీ గెలుస్తుంది. మోడీ గారు చేసిన ఒక 2 మంచి పనులు చెప్పండి. రెండేంది రామాలయం మొన్న యాక్ట్ చేశాడు కదా, 370 ఆర్టికల్ రద్దు చేశారు. అది స్వచ్ఛ భారత్ ఇట్లాంటివి ఇంకా చాలా చేశాడు. అందుకొరకు యూత్ కానీ ఏది కానీ మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. మోడీ గారి నాయకత్వంలో బీజేపీ వస్తుందని నేను చెప్తున్నాను. చేవెళ్ళే మాత్రం ఇది వస్తుంది. చేవెళ్ళ మాత్రం బీజేపీ. కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మీకు తెలుసా? అంటే ఆయన బీజేపీ క్యాండిడేట్. విశ్వేశ్వరరెడ్డి గురించి తెలియదు కానీ మోడీ గారి నుంచే తెలుసు. అంటే మోడీ గారి వల్ల ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. చివరిగా బీజేపీ పార్టీ విన్ అయ్యేది మోడీని చూసా లేకపోతే బీజేపీ పార్టీ నచ్చి విన్ అవుతారా? మోడీని చూసే బీజేపీ పార్టీ మోడీ. బీజేపీలో ఇప్పుడున్న క్యాండిడేట్ కొండ విశ్వేశ్వరరెడ్డి చాలా వరకు ఇక్కడ జనాలకు కొంచెం ప్రభావితమై మంచి చేసిన వ్యక్తి ఒకప్పుడు. మీకు ఎలా తెలుసు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు? మాకు మొదటి నుండి తెలుసు ఇక్కడ చేవెళ్ళే కాన్స్టిట్యూంట్లో. అంటే ఆయన గెలుస్తారని మీరు గట్టిగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఎందుకంటే బీజేపీలో మంచి మేధావులు ఉన్నారు. పూర్వం ఇప్పుడు మనకు అద్వానీ అవుతుంది, రాజ్నాథ్ సింగ్ అవుతుంది, వీళ్ళంతా మంచి మెయిన్ క్యాండిడేట్స్ దాంట్లో ఉన్నారు. కొంచెం దునుకుడు తనం తగ్గించి మంచిగా చేసే వాళ్ళల్లో ఒక మోడీ ఒక నెంబర్ 1 క్యాండిడేట్. మోడీని చూసి గవర్నమెంట్ ఒకవేళ రావచ్చు మళ్ళీ. అలా అంటే మరి ఇప్పుడు చెవెళ్ళ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి గారు కూడా టఫ్ ఫైట్ ఇస్తారని అంటున్నారు. అంటే ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. సో దానికి ఏమంటారు? అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన పైన గెలవాలంటే కష్టపడాలి కదా. అంటే ఇవి దునుకుడు పార్టీలు ఉన్నాయి కదా, ఒకప్పుడు మమేకమై ఇతను ముందే వచ్చిండు ఏది బీజేపీలకు. అయినా కూడా ఈయన మీదనే సానుభూతి ఎక్కువ ఉంటుంది. ఈ రంజిత్ రెడ్డి ఈ మధ్యలో వచ్చిండు కాబట్టి పెద్దగా దీన్ని పరిగణనలోకి తీసుకోవద్దని నేను అనుకుంటున్నా. ఎవరు విన్ అవుతారు? రంజిత్ రెడ్డి గారా, కొండ విశ్వేశ్వరరెడ్డి గారా, కాసన జ్ఞానేశ్వర? వారిలో మన రంజిత్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యునిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను పరిష్కారం దిశగా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పార్టీ చేంజ్ చేసిండు కదా సార్, మరి ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నారు? పార్టీ ఎందుకు నమ్మడం లేదంటే, నమ్మడం అంటే ఆయన గత 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుని ఉన్నప్పుడు తన నియోజకవర్గాన్ని మన ప్రధానమంత్రి గారితోనే కొట్లాడి ఇక్కడ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీలో పాల్గొన్నటువంటి ఎంపీ అభ్యర్థి మన రంజిత్ రెడ్డి గారు. చూసారు కదా వ్యూవర్స్, చేవెళ్ళ నియోజకవర్గంలోని షేర్లింగంపల్లిలో ఒక్కొక్క పార్టీ గురించి, బీఆర్ఎస్ గురించి, బీజేపీ గురించి, కాంగ్రెస్ గురించి ప్రజల యొక్క అభిప్రాయాలు. సో చేవెళ్ళ నియోజకవర్గంలో మరొక ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మరొక ప్రోగ్రాంలో తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామెన్ లోకేష్తో మీ కృష్ణబాల.